నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన దినాల్లో తన హస్తాల చాటును భద్రపరిచి మరొకసారి శుక్రవారము సాయంకాలము ఆరాధనలో ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనాలను చదువుగా విన్నాం. ఈ లేఖన భాగంలో పేతురు మాట్లాడిన ఈ మాటల సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు శిలువ యాగం చేసి పునరుద్ధానుడై తిరిగి పరమునకు చేర్చబడిన తర్వాత అపోస్తలులందరూ కూడా దేవుని వాగ్దానము పొందుకొని, ఏంటా వాగ్దానము అని అంటే, మీ అందరి మీదకు పరిశుద్ధాత్మ రాబోతున్నది అని, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేసి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఆ వాగ్దానమును బట్టి అపోస్తలులు ఆనాటి భక్తులైనటువంటి వారందరూ కలిసి మేడగదిలో ఇంచుమించు 120 మంది ఏకాభిప్రాయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్లుగా పరిశుద్ధాత్మ ఆ మేడగదిలో ఉన్న వారందరి మీదకి రావటం మనం చూస్తాం. 2వ అధ్యాయం ప్రారంభం అంతా అదే. అలా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరూ కూడా అనేక భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో పేతురు అక్కడున్న ప్రజలందరినీ, జన సమూహాలను ఉద్దేశించి మొట్టమొదటి ప్రసంగం చేస్తాడు. పేతురు ఈ మొట్టమొదటి ప్రసంగంలో పేతురు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ ప్రసంగంలో భాగంగా పేతురు ఈ 21వ వచనంలో ఉన్న మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అనే మాటను తన మొదటి ప్రసంగంలో పేతురు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అందరూ కూడా రక్షణ అనుభవాన్ని పొందుతారు, రక్షణలోనికి వస్తారు అనే విషయాన్ని ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నవారు యూదులు కాదు, కేవలము యూదులు కాదు, యూదులతో పాటు అనేక ప్రాంతాలు, అనేక దేశాల ప్రజలు అక్కడ ఉండడం చూసి పేతురు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఎలాగైతే వాగ్దానం చేశాడో అలాగనే పరిశుద్ధాత్మను పంపాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారే అపోస్తలులతో పాటు మిగిలిన వారందరూ కూడా అనేక భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా పేతురు అక్కడ ఉన్న వారందరినీ రక్షణలోనికి నడిపించుటకు సువార్తను ప్రకటిస్తూ ఈ భూమి మీద ప్రతి మానవుడు రక్షింపబడాలంటే యేసు నామమే మూలము అనేది పేతురు యొక్క ప్రసంగానికి ముఖ్య ఉద్దేశం. కాబట్టే ఆయన అంటున్నాడు, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఇక్కడ ప్రత్యేకంగా పేతురు పాత నిబంధన గ్రంథములోని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అది యోవేలు గ్రంథము. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినట్లుగా 2వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు కదా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. తరువాత నేను సర్వజనుల మీద, గమనించండి, ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పేతురు. ఆ మాటలను, ఆ ప్రవచనాన్ని, ఆ దేవుని వాగ్దానాన్ని మరొకసారి అక్కడ ఉన్న వారందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తరువాత అనే మాటకు అర్థం ఏంటంటే దినములు, ఆ దినములు వచ్చినప్పుడు,
ఆ దినములు ఏ దినములు అని అంటే అంత్య దినములు వచ్చినప్పుడు, అంత్య దినములు వచ్చినప్పుడు, కాలము సమీపించినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు. అందుకని యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చాడో ఆయన కాలము ప్రారంభమైంది, కొత్త నిబంధన కాలం ప్రారంభమైంది. ఆ కాలం వచ్చినప్పుడు అందుకే యోవేలు ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు, తరువాత, ఇప్పుడు కాదు, తరువాత నేనేం చేస్తాను, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది నెరవేర్పుగా ఈ మేడగదిలో 120 మంది మీద ఏమొచ్చింది, పెంతెకోస్తు అనబడిన దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అది జ్ఞాపకం చేస్తూ పేతురు ఏమంటున్నాడంటే, అప్పుడు అనగా ఇప్పుడు నుంచి ఎవరైతే ప్రభువు నామమున ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ యోవేలు గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే, యోవేలు ప్రవక్త 32వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచివారు కనబడుదు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ ఏమవుతారట, రక్షించబడతారు. అంటే ఆ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, ప్రభువు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా నామమే యేసు నామము. దేవునికి స్తోత్రం. యెహోవా నామమే యేసు నామము. అందుకనే పేతురు చాలా ధైర్యంగా యోవేలు ప్రవక్త ప్రవచనాన్ని ఎత్తిపడుతూ ఇప్పుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రభువు నామమున అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఇక్కడ జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలేమీ లేవు. పేతురు ఉద్దేశం ఏంటంటే, ప్రతి మానవుడు రక్షణలోనికి రావాలి, ప్రతి మానవుడు రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభుల వారి నామాన్ని ఎరిగి ఉండాలి. అందుకని యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే లేఖనం చెప్తుంది. ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. కేవలం క్రైస్తవులకో, యూదులకో, ఇశ్రాయేలీలకో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో యేసు ప్రభు వారు ప్రభువు కాదు, కానీ సర్వమానవానికి ఆయన ప్రభు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. అందుకనే యెహోవా నామమే యేసు నామం అనే విషయాన్ని పేతురు ఇక్కడ స్పష్టంగా అందరికీ తెలియనట్లుగా ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు నామమున ప్రార్థన చేయవారు రక్షణ పొందుదురు. కాబట్టి ఆ దినములు ప్రారంభమైపోయాయి. ఒకప్పుడు ప్రవక్త మీద, లేకపోతే దైవజనుల మీద, రాజుల మీద, దేవుడు ఎన్నుకున్న మనుషుల మీద పరిశుద్ధాత్మ వచ్చేది. కానీ ఇప్పుడైతే దేవుడు వాగ్దానం చేసినట్లుగా, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా, అంత్య దినమున అనగా ఆ తర్వాత లేదా ఆ దినములు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. ఆ మేడగదిలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఉండొచ్చు కదా. 120 మంది ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వారు పొందుకున్న శక్తిని బట్టి అందరూ భాషలు మాట్లాడుతున్నారు. అందుకనే ఆ కాలం వచ్చేసిందని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినములలోనికి మనం వచ్చేసాం, చివరి దినాల్లోనికి మనం వచ్చేసాం, క్రీస్తు కాలంలోనికి వచ్చేసాం. కాబట్టి ఈ కాలంలో మనము దేవుని పరిశుద్ధాత్మను పొందుకొనిన వారమై ఆయన నామమున ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. ఆయన నామమున ప్రార్థన చేయవాడు ఎవడైనా సరే రక్షణ పొందుతాడని చాలా స్పష్టంగా పేతురు చాలా బలమైన వర్తమానాన్ని అక్కడున్న ప్రజలకు అందిస్తున్నాడు. యూదులకు బోధించట్లా, లేకపోతే క్రీస్తును నమ్మిన వారికి బోధించట్లా, వారితో పాటు సర్వమానవాళికి ఆయన బోధిస్తున్నాడు. అక్కడున్న ప్రపంచమంతటికి ఇంచుమించు దేవుడు పేతురు ద్వారా ఈ వర్తమానాన్ని అందిస్తున్నాడు.
అందుకనే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారిగా పేతురు పరిశుద్ధాత్మ ఆవేశంతో ఈ వర్తమానాన్ని అందిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యోవేలు చెప్పినట్లుగా ఆ దినాలు ప్రారంభమైపోయాయి. అంత్య దినాల్లోనికి మనం వచ్చేసాం. చివరి దినాల్లో అంత్య దినాల సూచనలు మనకు కనిపిస్తున్నాయి. దేశం మీద దేశం యుద్ధాలు చేసుకుంటుంది, ప్రాంతం మీద ప్రాంతము, కుటుంబం మీద కుటుంబము, రాజ్యం మీద రాజ్యము, వ్యక్తి మీద వ్యక్తి యుద్ధాలు చేసుకుని ఆధిపత్యాన్ని పొందాలనే భయంకరమైన దినాల్లోనికి మనం వచ్చేసాం. మనుష్య సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు అన్ని పాడైపోయి అంత్యకాలంలోనికి మనం వచ్చాం కనుక ఈ కాలంలో క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, అలాగే మరి ఆయన మాటలను వెంబడించే వారు అందరూ కూడా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఆయన నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. అది ఎవరైనా సరే అనే విషయాన్ని ఇక్కడ మనకి పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నామము, యెహోవా నామము, యేసు నామము రెండు ఒకటే అన్న విషయాన్ని పేతురు ఇక్కడ ధృవపరుస్తున్నాడు. ఇదే అధ్యాయం 36వ వచనంలో చూడండి ఒకసారి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. గమనించండి, మీరు ఏ యేసు ప్రభువారినైతే, మీరు ఏ యేసునైతే సిలువేశారో, అన్యాయముగా అక్రమముగా నేరం మోపి నిందారోపణ చేసి ఏ యేసునైతే మీరు సిలువేసి చంపారో, ఏ యేసునైతే మీరు తిరస్కరిస్తున్నారో, ఏ యేసునైతే మీరు అంగీకరించట్లేదో, ఏ నామాన్నైతే మీరు తృణీకరిస్తున్నారో, ఎవరినైతే మీరు దేవుడు కాదంటున్నారో, ఆ యేసు ప్రభు వారిని దేవుడు ఏం చేశాడట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఈ విషయం ఎవరు తెలుసుకోవాలట? తర్వాత చదవండి అక్కడ. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాల్సిందే. కాబట్టి సర్వమానవాళి తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువుగాను, అంటే అందరికీ ప్రభువుగాను, ఇంగ్లీష్లో లార్డ్ అని ఉంటుంది. లార్డ్, గ్రీక్లో కురియోస్ అని ఉంటుంది. కురియోస్ ఆయన ఒకరికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి ప్రభువు కాదట, అందరికీ ప్రభువు. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన అలాగున మన మీద ఉన్నాడు కనుక ఆ నామము వలన మాత్రమే రక్షణ కలుగుతుందని పేతురు మానవాళ్ళందరికీ కూడా ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఇదే మాటను పౌలు కూడా ధృవపరుస్తాడు. ఎందుకనంటే యెహోవా నామమే యేసుక్రీస్తు వారు, యెహోవా నామమే యేసు నామము అన్నది మనము తెలుసుకోవలసిన సత్యం. చాలా మంది ఏమనుకుంటారంటే యెహోవా దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు వారు చిన్నవాడు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ త్రిత్వం అనే దైవత్వములో ఆ దైవము 3 రూపాలలో, స్వరూపాలలో, వ్యక్తిత్వాల్లో మనకు కనపరుచుకున్నాడు. అంతే. ముగ్గురు కాదు దేవుళ్ళు, ఒకడే దేవుడు. ఆయన దైవత్వము విశాలమైనది. ఆయన దైవత్వం ఎలాంటిదట? విశాలమైనది. ఎందుకంటే మానవులు ఆలోచన పరిమితి గలదు కాబట్టి మన ఆలోచన కొంతవరకే ఉంటుంది. మనం ఎంత ఆలోచించగలం? కొంతవరకే. మనకున్న జ్ఞాన పరిధి కొంతే. కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు ఒకడే అయితే ముగ్గురుగా ఎలా కనిపిస్తున్నాడు? ముగ్గురైతే దేవుడు ఒక్కడే అని ఎలా చెప్తుంది లేఖనం అనుకుంటున్నాం మనం. కానీ వాస్తవానికి ఆయన పరిమితి చాలా విశాలమైనది. అందుకనే ఎక్కడున్న నువ్వు ఇంకెక్కడ ఉండలేవు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఇంకెక్కడా లేనట్టే. కానీ దేవుడు సర్వాంతర్యామిగా ఎలా ఉండగలుగుతున్నాడంటే ఆయన విశాలమైన వాడు, సర్వము వ్యాపించిన వాడు. అందుకనే ఆయన ఈ 3 రూపాలలో, ఈ 3 వ్యక్తిత్వాల్లో, పురుషత్వమునందు ముగ్గురిగా ఆయన మనకు కనపరుచుకున్నాడని మనము చదువుతూ ఉంటాం.
కాబట్టి తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన ఒక్కడే కనపరుచుకున్నాడు. కనుక యెహోవా నామమే యేసునామం అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ పేతురైనా పౌలైనా లేఖనమైన ధృవపరుస్తుంది ఏంటి అంటే, పౌలు కూడా రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తాడు పౌలు. ఎందుకనగా అమ్మా, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వాడు విశ్వసింపని వానికి. అమ్మా దయచేసి గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు కూడా ప్రభు నామమున ప్రార్థించేవాడెవడో వాడే రక్షించబడతాడు. ఇప్పుడు పౌలుకి ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? యేసు ప్రభు వారు. అందుకనే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలన్నాడు పౌలు. కాబట్టి ఈ ప్రభు, ఏ ప్రభు? యేసు ప్రభు వారి నామమున ఎవడు ప్రార్థన చేస్తాడో వాడైతే రక్షించబడతాడు. ఇప్పుడు ఈ వర్తమానం ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు. పౌలు గాని పేతురు గాని చెప్పుచున్నది ఎవరెవరికట మీరు గమనించండి. ఇక్కడ పేతురు ప్రజలందరినీ చూసి ఈ వర్తమానాన్ని చెప్తున్నాడు. ప్రజలందరూ అంటే ఎవరట? చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి, జాగ్రత్తగా చదవండి, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. చూడండి, అక్కడ ప్రతి జనము నుంచి భక్తి గల యూదులు వచ్చారట. అలాగే అక్కడ ఉన్న మనుషులందరూ, అంటే ఎవరెవరు అంటే కింద మీరు చదివితే ఇంచుమించు ఒక 16 భాషల దేశాల వారు అక్కడ ఉన్నారు. ఎంతమంది? 16 భాషల దేశాల వారు. అంటే 16 దేశాల ప్రజలు అక్కడ నిలవబడ్డారు గుంపులుగా. 16 దేశాలు అక్కడ ఉన్నప్పుడు పేతురు మాట మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? క్రైస్తవులు ఒక్కరే ఉంటుండగా క్రీస్తుని గురించి చెప్పటం వేరు, అనేక మంది ఉంటుండగా క్రీస్తు గురించి చెప్పటం వేరు. ఇక్కడ యూదులు మాత్రమే కాదు కానీ 16 దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు. అందుకే కింద చదవండి 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడటం మనం వినిచున్నామే. గమనించండి, మనలో పుట్టిన ప్రతి వారి దేశ భాష ఎవరు మాట్లాడుతున్నారు? వీరు అనగా ఆత్మచేత నింపబడిన ఈ 120 మంది. అందులో ప్రత్యేకంగా పేతురు మాట్లాడుతున్నాడు. కాబట్టి పేతురు గురించి, అక్కడ ఉన్న వారి గురించి, ఎక్కడ ఉన్న జనం మాట్లాడుకుంటున్నారు. ఏమని? మనలో ప్రతివాడు పుట్టిన దేశ భాష వీరు మాట్లాడుతున్నారు. ఆ దేశాలు ఏంటన్నది ఆ కింద మనం చదువుతాం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా, పృగియ, పంపూనియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మన అందరూ. అంటే చదవండి, ఇంటికి వెళ్ళి ఒక 16 భాషలు ఉంటాయి. ఇన్ని దేశాల వారు అక్కడ ఉండగా పేతురు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారి వారి దేశాలకు వారి వారి దేవుళ్ళు ఉంటారు కదా, వారు వారు వెంబడించే విశ్వాసాలు ఉంటాయి కదా. అయినా కూడా పేతురు చెప్తున్న మాట ఏంటంటే ధైర్యంగా చెప్తున్నాడు, భయపడకుండా పరిశుద్ధాత్మావేశం చేత చెప్తున్నాడు. ఏమనంటే, ప్రభువు నామమున ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. అంటే మరి ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా పేతురు ఎత్తిపట్టాడంటే, లోకమంతటికి ఒక దేవుడు, ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువారు మాత్రమే అని చెప్తూ ఉన్నాడు బలంగా ఈ వర్తమానంలో. కాబట్టి ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా యేసు ప్రభువారి నామం ప్రార్థన చేస్తే వాడు ఖచ్చితంగా రక్షించబడతాడని పేతురు ఒక బలమైన వర్తమానాన్ని ప్రజల్లోనికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా నామమే యేసు నామం. ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, యెహోవా నీ నామము
ఎంతో బలమైనది. ఎంత బలమైనదంటే అది మోషే ప్రార్థన చేసినప్పుడు మన్నాను కురిపించాడట ఆహారంగా. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారట. అసాధ్యమైనవి దేవుడు జరిగించే నామం ఇది. అసాధ్యమైనవి జరిగించే నామం ఇది. పౌలు శీలను బంధిస్తే ప్రార్థన చేసిందట సంఘం. సంఖ్యలన్నీ బద్దలైపోయి, చెరసాలను బద్దలైపోయి. ఏ నామమును ప్రార్థన చేశారు? యేసు నామమున కదా. అందుకనే ఈ నామము తప్ప వేరొక నామము భూమి మీద నీకు రక్షణ ఇవ్వదు. ఏ మనుషుడైనా అవ్వచ్చు, ఏ దేశమైనా అవ్వచ్చు, ఏ జాతి అయినా అవ్వచ్చు, యేసు నామమున తప్ప. అందుకే యేసు ప్రభువు కూడా అంటాడు, నా ద్వారా తప్ప ఎవడను పరలోకాన్ని, ప్రభువుని చేరలేడు. ఎందుకంటే నేనే గొర్రెలకు ద్వారమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు వెళ్ళలేడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకో, ఏ విశ్వాసాన్ని వెంబడించు, చివరికి నువ్వు వెళ్ళి ఆగాల్సింది ఎక్కడట? యేసు ప్రభువు దగ్గరే. ఎందుకంటే హీఈస్ ద డోర్. హీఈస్ ద డోర్. ఆయన ఒప్పుకుంటే వెళ్తావు లోపలికి, ఆయన అంగీకరిస్తే లోపలికి వెళ్తావు. ఆయన తన గ్రంథాన్ని విప్పి నీ పేరును పిలిస్తే నువ్వు వెళ్ళగలవు. నీ పేరును పిలిస్తే నువ్వు వెళ్ళగలవు. అదే పేతురు యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మీరు ఎవరు నమ్ముతున్నారో, ఏ విశ్వాసాన్ని వెంబడిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు నామమున ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడని పేతురు బలమైన వర్తమానము అక్కడ ఉన్న దేశాల వారందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతివాడు అన్నాడు ఇక్కడ. వారందరూ కదా, వారందరూ. ఇక్కడ ఏమన్నాడు? యోవేలు గ్రంథంలో ఏమంటాడంటే ప్రతివాడు, యెహోవా నామమున ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడును. ఇక్కడ ప్రభు నామమున ప్రార్థన చేయి వారందరూ. అందరూ అంటే ఎవరు? ఎవ్రీబడి, అందరూ కూడా. అంటే ఈ కేవలం యూదులు. అందుకనే పౌలు అంటాడు కదా, రక్షణ మొదట యూదులకు, తర్వాత గ్రీసు దేశస్తులకు. గ్రీసు దేశస్తులకి అన్యులకు రక్షణ లేదని చెప్పట్లేదు పౌలు. యేసు ప్రభువు కూడా ఏమంటున్నాడు? రక్షణ ఎవరికి? అందరికీ. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి కేవలం ఒకరికి రక్షణ కాదట, అందరూ రక్షించబడతారట. ఎవరైతే నీ స్థితి గతి మర్చిపోయి అన్ని పక్కన పెట్టి నువ్వు దేవుని యొద్దకు వచ్చి యేసు నామమున మొరపెడితే నీ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. నిన్ను రక్షణ అనుభవంలోనికి నడిపిస్తాడు. ఆయనే మనకు రక్షణ ఆధారము, ఆయనే మనకు రక్షణకర్త. కనుక ఆయన ఎవరినైనా రక్షించడానికి సమర్థుడు. ఎవరినైనా అంగీకరిస్తాడట. అయ్యో నేను యేసు ప్రభువారిని ఎరుగునే, యేసు ప్రభువారు నాకు తెలియదే, నేను ఎప్పుడు ఆలయానికి వెళ్ళలేదే, నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదే, నేను బాప్టిజం తీసుకోలేదే, నేను బల్లారాధనలో పాల్పొంపులు పొందనే అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను ఏ స్థితిలోనైనా అంగీకరిస్తాడు. నువ్వు ఒకవేళ నిజంగా మారు మనసు పొంది, ఎప్పటి వరకు నువ్వు రాకపోయినా, ఎప్పటి వరకు ఇవేమి నువ్వు పాటించకపోయినా, ఇప్పుడైనా హృదయపూర్వకంగా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. శిలువ మీద దొంగకి అంతకుముందు యేసు ప్రభువు ఎవరో తెలియదు తెలుసా? అంతకుముందు ఆయన ఆరాధించింది ఉందా? అంతకుముందు ఆయన వెంబడించాడా? అంతకుముందు ఆయన ఒప్పుకున్నాడా? అంతకుముందు బాప్తిజం తీసుకున్నాడా? అంతకుముందు యేసు ప్రభువుతో ఆ చివరి ప్రభురాత్రి సంస్కారంలో పాల్పొంపులు పొందాడా? ఏమీ లేవు. కానీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరిస్తున్నాడు శిలువ మీదే. అందుకనే శిలువలో ఆ దొంగ అంగీకరించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు నువ్వైనా సరే ఇంకా నామకార్థ భక్తిలో ఉండి సంపూర్ణంగా యేసుని ఎరగక నువ్వైనా ఇప్పుడు హృదయపూర్వకంగా ఆయన నామమున ప్రార్థన చేస్తే నువ్వు కూడా రక్షణ అనుభవాన్ని పొందుతావు. అసలు ఇప్పటి వరకు నువ్వు ఎరగకపోతే ఇప్పుడైనా నువ్వు ఆయన వద్దకు వస్తే నిన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్యులతో సహా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, నువ్వు భూదిగంతముల్లో ఎక్కడున్నా, ఏ మూల నివసిస్తున్నా, నువ్వు ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరిస్తాడు, రక్షించబడతావు అని పేతురు ఈ లేఖనం ద్వారా మనకి మరొకసారి బలంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని మీరు గమనిస్తే ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో ఇంకా ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ఇంకా ముందుకెళ్తే 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక అన్యుడు ఉంటాడు.
ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు అప్పుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కాబట్టి మీరు గమనించండి, కొర్నేలి అనేవాడు యూదుడు కాడు, అన్యుడే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేస్తూ కుటుంబంతో దేవునికి ప్రార్థన చేస్తుండెను. అటువంటి కొర్నేలి ఇంటిలో సువార్త ప్రకటించబడింది. అనేక మంది అన్యులు సువార్తను విన్నారు, అనేక మంది రక్షణ అనుభవాన్ని పొందారు. కాబట్టి రక్షణలోనికి అందరూ రావచ్చు, అయితే అందరూ దేవుని నామమున, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. అట్టివాడు రక్షించబడతాడని ఇక్కడ పేతురు చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన దేవుడు ఎలాంటి దేవుడట? బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. ఇటువంటి దేవుని నామము నీకు నాకు దొరికినందుకు మనము ధన్యులము. ఎప్పటికైనా మనము సంపూర్ణంగా ఆయన నామాన్ని హెచ్చించి సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనను ఆరాధించాలి, ఆయనకు మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి, ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంత్య దినముల్లోనికి వచ్చేస్తాం. అంత్య దినముల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం చూడవలసి ఉందో తెలుసా? ఎందుకంటే విడవబడితే బహు ఘోరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. ప్రకటన గ్రంథంలో మరి యోహాను భక్తుడు తెలియచేసినట్లుగా దేవుడు ఆ భయంకరమైన దినాల్లోనికి మనం వెళితే మన మీద ఆయన ఆ ఉగ్రతను చూపిస్తాడట. అందుకని రక్షణ అనేది మనం తప్పక పొందవలసిందే. రక్షణ అనేది తప్పక పొందవలసిందే. మరి భూమి మీద ఎవడు ఇవ్వడా ఈ రక్షణ? భూమి మీద ఎవడు పొందలేడా ఈ రక్షణ? కేవలం యేసునామములోనే రక్షణ దొరుకుతుందా? కేవలము యేసు ప్రభువారే రక్షణ కర్త, ఇంకెవరు ఇవ్వలేరు అని అంటే ఇంకెవరు ఇవ్వలేరు. అదే ఇప్పుడు లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మొదటి నుంచి దేవుడు మానవులకు తెలియజేస్తున్న వర్తమానం అదే. యేసుక్రీస్తు నామమున తప్ప ఇంకెవడూ కూడా నిన్ను రక్షించలేడు, ఇంకెవడూ కూడా నిన్ను తప్పించలేడు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ సంపూర్ణమైన రక్షణ మాత్రము యేసు ప్రభు వారి వల్ల మాత్రమే నీకు కలుగుతుంది. ఇదే దేవుని యొక్క వర్తమానం మానవాళికి మొదటి నుంచి. కానీ మనుషులే తప్పిపోతున్నారు, మనుషులే దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకని రక్షణ ఎవరికట? యేసుక్రీస్తు నామమున, ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు రక్షణ పొందుతాడు. రక్షణ అంటే ఏంటి? రక్షణలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. రక్షణలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే పాప క్షమాపణ. ఏంటండి? పాప క్షమాపణ. ఇప్పుడు మనందరి మీద ఒక భారం ఉంది, ఏంటంటే పాప భారం ఉంది. రోమపత్రిక 3:23 చెప్పినట్లుగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఎవ్రీబడి వాస్ సిన్, అందరూ కూడా పాపులమే. అందరి మీద ఏముందట? పాప భారం ఉంది, నేరారోపణ ఉంది. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా సంపూర్ణులు కాదు, ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. అందరి మీద ఏముందట? నేరారోపణ ఉంది, అందరి మీద పాప భారం ఉంది. అందరూ ఈ భారాన్ని మోయవలసిందే, దీని నుంచి ఎవడు తప్పించుకునే అవకాశం లేదు. అందుకనే యేసు ప్రభు వారి నామమున మాత్రమే రక్షణ వస్తుంది. ఆ రక్షణలో మొట్టమొదట నీకు కలిగేది ఏంటి అని అంటే పాప క్షమాపణ, ఫర్గివింగ్ యువర్ సిన్స్. యేసు ప్రభు వారు మాత్రమే నీ పాపాలను క్షమించగలరు. అందుకే మీరు గమనిస్తే పక్షవాయువు రోగం కలిగిన ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు ఎదుట నిలవబెట్టినప్పుడు యేసు ప్రభు వారు మొట్టమొదటి చెప్పే మాట ఏంటంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇదే కదా అంటాడు యేసు ప్రభు వారు. ఈ మాట అన్నప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏమంటారంటే, పాపాలు క్షమించడానికి ఈయనెవడు,
పాపాలు క్షమించే అధికారం దేవుడికి మాత్రమే ఉంది కదా. ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. అంటే నిజమైన దేవుడికి మాత్రమే ఉంది. ఈయనెవడు పాపాలు క్షమించడానికి అని వారు అడిగినప్పుడు యేసుప్రభువు వారు అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా, నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పడం సులభమా అని అడుగుతాడు యేసుప్రభువు వారు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, రెండు అధికారాలు యేసుప్రభువు వారికే ఉన్నాయి. అక్కడ ఉన్నవాడు ఎవడో కూడా రెండింటిలో ఒకటి కూడా చేయలేడు. అర్థమైందా? అంటే ఎవడికి పాప క్షమాపణ అధికారం లేదు, ఎవడు స్వస్థపరచలేడు. రెండు ఒక్కడే చేయగలడు. ఆయనే నిజమైన దేవుడు యేసుప్రభువు వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రెండు మాటల్లో రెండు ప్రశ్నలు ఆయన అడుగుతున్నాడు. ఇది చేయడం సులభమా, ఇది చేయడం సులభమా? రెండు నాకు సులభమే, ఎందుకంటే ఐఎమ్ ద గాడ్, నేనే దేవుణ్ణి. అందుకే యేసుప్రభువు అంటాడు, నాకు భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది. ఐఎమ్ ద ఆల్మైటీ. కాబట్టి ఆయన దేవుడు కనుక ఆయన నీకు రక్షణ ఇవ్వగలడు. ఆ రక్షణలో మొట్టమొదట నీకు ఇచ్చేది ఏంటంటే నీ పాపాలన్నీ తుడిచేస్తాడు, నీ పాపాలన్నీ తీసేస్తాడు. నీ మీద ఏ అధికారము పనిచేయదు. ఇంకా అపవాద అధికారం కానీ మరణపు అధికారం కానీ నీ మీద లేకుండా ఆయన నీ పాపమంతటిని తుడిచేస్తాడు. అందుకే కదా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడట? విమోచన క్రయధనం, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ర్యాన్సమ్ ఫర్ మెనీ, మన పాపానికి తగిన ప్రతిఫలము చెల్లించడానికి, పరిహారం చెల్లించి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి ఆయన వచ్చాడు. అందుకే నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఆయన మాత్రమే చెప్పగలడు. ఇంకెవడో చెప్పలేడు, ఇంకెవడో కూడా చెప్పలేడు. అందుకే ఆయన మొట్టమొదటిగా రక్షణలోనికి నిన్ను తీసుకొస్తే నీకు కలుగు చేసేది మొట్టమొదటిగా ఏంటంటే నీ పాపాలన్నీ తీసేస్తాడు. నీ మీద ఏ రుణము లేకుండా చేస్తాడు. ఎవరికి నువ్వు రుణపడాల్సిన అవసరం లేకుండా నీ పాపాలన్నీ తీసేస్తాడు, తుడిచేస్తాడు. రెండవది ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు. ఉగ్రత అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే, నోవహు దినాల్లో ఆ ఉగ్రత జలప్రళయం ద్వారా చూపించాడు కదా, దానికి 100 రెట్లు ఉంటుంది. ఎంత? దానికి 100 రెట్లు ఉంటుంది. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడి ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనాల్లో అంత్య దినాల్లో జరిగే పరిస్థితుల గురించి మాట్లాడతాడు. అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, దేవుడు రాకడ దొంగ వచ్చినట్లుగా, అర్ధరాత్రి దొంగ వచ్చినట్లుగా. మొన్న ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఒక స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా ఆయన రాకడ వస్తుంది. ఆ రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఎక్కబడతారు. విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, విడవబడిన వారందరికీ ఉగ్రత కనిపిస్తుంది. ఈ ఉగ్రత నుంచి తప్పించుకుని వాడు ఎవడు ఉండడు. ఈరోజు యేసు నామముని తిరస్కరించిన వాడు, ఈరోజు యేసును దూషించిన వాడు, ద్వేషించిన వాడు, అలాగే ఆయన అంగీకరించక సువార్తను అడ్డగించిన వాడు, సువార్తను తిరస్కరించిన వాడు, ఒప్పుకోని వాడు ప్రతి ఒక్కడి గుంపులో ఉంటాడు. అందులో సందేహమే లేదు. అందులో ఈ నామకార్థ క్రైస్తవులు, విశ్వాసాలను చెప్పుకునే క్రైస్తవులు, నటించే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు అందరూ ఉంటారు. అందులో సందేహమే లేదు. అందరికీ సీట్లు ఉంటాయి, అందరికీ ప్లేస్ ఉంటుంది. అందరికీ ఎవరికి ఏర్పాటు చేయబడిన సీట్లలో వారిని కూర్చోబెడతాడు దేవుడు ఖచ్చితంగా. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఉగ్రత దినమున, ఆ దినమున దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రను కిందకు పొర్లిస్తుంది. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఉగ్రత, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ లోపు ఏం చేస్తాడంటే అపవాది మానవులందరినీ మభ్యపెట్టి మాయ చేసి అందరి మీద తన అధికారాన్ని చూపిస్తాడు. ఎలా ఉంటుందంటే ఒకే ప్రపంచం, ఒకే భాష, ఒకే అధికారంలోకి వచ్చేస్తుంది ప్రపంచం అంతా, భూమి అంతా. వచ్చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అపవాది గుర్తు మన మీద వేయబడుతుంది. అపవాది గుర్తు మన మీద వేయబడుతుంది.
వేసినప్పుడు ఆ గుర్తుంటేనే నీకు రేషన్, ఆ గుర్తుంటేనే జీతము, ఆ గుర్తుంటేనే భోజనం, ఆ గుర్తుంటేనే మంచినీళ్ళు, ఆ గుర్తుంటేనే నీ అవసరతలన్నీ తీరుతాయి. అది లేని వారందరినీ చంపేస్తారు. ఉగ్రత ఎలా ఉంటుందంటే అప్పుడు ప్రారంభం అవుతుంది. దేవుడు ఒక్కొక్క పాత్రను భూమి మీద వేస్తాడు. వేసినప్పుడు భూమి మీద పరిస్థితులు మారిపోతాయి, వాతావరణం మారిపోతుంది. సూర్యుడు ఇంతకు మించి 2-3 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను భూమి మీద పంపిస్తాడు. భూమి మాడిపోద్ది, పంటలు పండవు, నీళ్లు ఉండవు, ఆహారం దొరకదు, ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకుంటారు. భయంకరం ఎలా ఉంటుందంటే ఆ ఉగ్రత ఒక్కొక్క పాత్రకి పెరిగిపోతూ ఉంటుంది. శరీరం పాడైపోతుంది, శరీరంలో ఏ అవయవం సరిగా పనిచేయదు, కానీ మరణము రాదు. అప్పుడు నీకు అనిపిస్తుంది బతికెందుకున్నానా అని. అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించేది ఏదో తెలుసా? మరణాన్ని ప్రేమిస్తావు. అప్పుడు చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ మరణం రాదు. ఎందుకంటే ఉగ్రతకు నువ్వు పాత్రుడివి, ఉగ్రత అనుభవించాలి నువ్వు. నిన్ను వదిలేస్తాడు దేవుడు. మరణం నీ దగ్గరికి రాదు, కానీ ఉగ్రత అనుభవిస్తావు. ఎందుకు బతికానా అని ఏడుస్తావు, పశ్చాత్తాపడిన ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితి వస్తుంది ఉగ్రత అంటే. ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పించే దేవుడు. అందుకే రక్షణ అనుభవం నువ్వు పొందితే, ఆయన నామమును నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు. ఈ ఉగ్రతకి ఎవడైతే పాత్రుడవుతాడో వాడు బహుభయంకరమైన పరిస్థితిలో పడతాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, రక్షణలో నీ పాపాలు తుడిచేసి ఆయన ఉగ్రత నుండి నిన్ను దాచిపెడతాడు. అందుకని అంత్య దినాల్లో మరి ఎన్నుకొన్నబడి వారి సైతము, పిలవబడి వారి సైతము తప్పిపోతున్నారంటే ఎందుకు కారణం అంటే అపవాది మిమ్మల్ని మభ్య పెడతాడు. ఈ లోకంలో ఈ బ్రతికే, ఈ జీవితమే గొప్పది, దీని కొరకే ప్రయాసపడు, దీన్నే సంపాదించుకో, దీని కొరకే ఏదైనా చెయ్యి అని నిన్ను మభ్య పెడతాడు. అందుకే మనం ఈ రోజు కూడా భక్తిలో చల్లారిపోతాం, విశ్వాసంలో వెనకడుగేస్తాం. అందుకే కదా ఆదివారం చర్చికి రాలేము, లేకపోతే దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించలేము. ఎందుకు తెలుసా? నామకార్థంగా వచ్చి కూర్చుంటాం చాలా మంది అంతే. ఇదే పని చాలా మంది. కానీ ఇవేవి కూడా మనుషుల దగ్గర సాగుతాయేమో కానీ దేవుడి దగ్గర సాగవు. గుర్తుపెట్టుకోండి. మేము ఎంత చెప్పినా ఆలయానికి రానివారు రానంటే ఉన్నారు, వచ్చేవారు వస్తూనే ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇలాంటి నామకార్థ భక్తులు అందరూ కూడా విడవబడతారు. అందులో తారతమ్యాలు ఏమీ లేవు, పక్షపాతం ఏమి చూపించడు దేవుడు. యథార్థమైన వారు, నీతిమంతులు, వారు మాత్రమే దేవుడితో కొనిపోబడతారు. అందరూ విడవబడతారు, అందరూ అన్యులతో సహా, అవిశ్వాసులతో సహా, నామకార్థ విశ్వాసులు కూడా విడవబడతారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే ఉగ్రత ఎంత భయంకరమైందంటే నువ్వు చచ్చిపోతానన్నా నీ దగ్గరికి చావు రాదు. ఆ భయంకరమైన ఉగ్రతను నువ్వు అనుభవించాలి. అందుకనే ఆయన రక్షణలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన నామమును నువ్వు ప్రార్థిస్తే నువ్వేం పొందుకుంటావట? నీ పాపాలకి క్షమాపణ పొందుకుంటావు, ఆయన ఉగ్రత నుండి తప్పించబడతావు. చివరిగా నిత్య జీవం అనే బహుమానం పొందుతావు. రక్షణలో ఏం దొరుకుతుందంటే నీకు నిత్య జీవం అనే బహుమానం, నిత్యత్వం అనే బహుమానం నువ్వు పొందుకుంటావట. ఈ నిత్యత్వం ఎలా ఉంటుందంటే, ఈ ఉగ్రతలు ఎంత భయంకరంగా ఉందో పరలోకంలో అంత సంతోషంగా ఉంటుంది. పరలోకంలో అంత ఉన్నతమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ ఉన్నతమైన జీవితాన్ని ప్రభువు నీకు బహుమానంగా ఇస్తాడు. రక్షణలో దొరికే బహుమానము నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని పొందటానికే ప్రతి మానవుడు ప్రయాసపడాలి. రక్షణ అంటే ఇదే. రక్షణ అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? కొంతమంది క్రైస్తవులు బాప్తిజం పొందేస్తే చాలు రక్షణ అనుకుంటారు. అందుకే చాలా మంది ఏమంటారు, రక్షణ పొందేవా అంటే దాని అర్థం బాప్తిజం తీసుకున్నావా, లేకపోతే ఒకసారి మునిగితే చాలు అనమాట రక్షణ. మునిగితే పరిశుద్ధులే, మునిగితే పరలోకమే అనుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు. చాలా మంది అందులోంచి బయటకు రా. గుడ్డి విశ్వాసంలో నుంచి, అంధవిశ్వాసం నుంచి కొంచెం బయటకు వచ్చి ఆలోచించే. దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసుకో. బాప్తిజం పొందినంత మాత్రం పరలోకమే కూడా దేవుడు అలాగని చెప్పలేదు కదా ఎప్పుడు నీకు.
వాస్తవానికి ఇంకా గట్టిగా చెప్పాలంటే మారు మనసు పొంది బాప్తిజం పొందమన్నాడు. నువ్వు మారు మనసు లేకుండా బాప్తిజంకి వస్తావు. బాప్తిజంలో ఏ వాగ్దానం చేస్తావో కూడా నీకు తెలియదు చాలా మందికి. అట్టి బాప్తిజం అసలు అవసరమా? అలాగైతే రోజు నీళ్లతో స్నానం చేస్తే బాప్తిజమే కదా. మన పితరులు ఎక్కడ పొందారంటే బాప్తిజం? మన పితరులు ఎక్కడ పొందారు? మేఘము క్రింద. మేఘం అంటే వర్షం పడిన ప్రతిసారి బాప్తిజమే. అలాగైతే బాప్తిజం పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందాలి తర్వాతే. అంతేగాని నీళ్లు మీద పడితే చాలు బాప్తిజం అనుకుంటే అందరూ పరిశుద్ధులే, అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు కదా. రేపు చనిపోతాం అనగా ముందు రోజు బాప్తిజం పొందినా పరలోకం వెళ్ళిపోవచ్చు అలాగనుకుంటే. అది కాదు, మారు మనసు పొందాలి. అందుకని గమనించండి, రక్షణ అంటే ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడాలి, దేవుని ఉగ్రతను నువ్వు తప్పించబడాలి, దేవునితో పరలోకంలో సదాకాలం ఉండే నిత్య జీవాన్ని పొందాలి. ఇది రక్షణ అంటే. ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. అలా రావాలంటే యేసు నామమున ప్రార్థన చేయాలి. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు ఏమీ లేవు. దేశాల మధ్య భేదాలు లేవు. ఎవరైనా మనుష్యుడు ఎవడైనా సరే ఏ మూల నుంచి ప్రార్థన చేసినా వినగలిగే దేవుడు మనకున్నాడు. ఆయన యేసు ప్రభువు. అందుకే నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవం అనే బహుమానం పొందాలంటే రక్షణ అనుభవాన్ని పొందాలి. అందుకనే అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మాత్రమే, యేసు అను నామమున మాత్రమే ఏం పొందుకుంటావు? రక్షణ. ఈ నామమున మాత్రమే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద ఇయ్యబడిన మరి ఏ నామము వలన కూడా నీకేం కలగదు? రక్షణ కలగదు, నిత్య జీవము దొరకదు, నీ పాపాలు క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడవు. చూడండి ఒకసారి మీరు, ఇప్పుడు మనం కొన్ని పనులు చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసులు గట్ట వెళ్తుంటాం కదా. గవర్నమెంట్ ఆఫీసుల్లో నీ పేరు తేడా వచ్చినా కూడా అంగీకరిస్తారా? ఏమండి, ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి సర్టిఫికేట్లో ఒక పేరు ఉందనుకోండి, ఒప్పుకుంటున్నారా? ఇంటి పేరు తేడా వచ్చినా అంగీకరించలేదు, నువ్వు ఎవడో తెలియదు మాకు అంటున్నారు. అవునా? ఒక చిన్న పని కోసం ఈ భూమి మీదే నిన్ను అంగీకరించట్లేదు. పరలోకంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ఈ నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేదు. ఆ రోజు ఆయన ఆ ద్వారము దగ్గర నిలబడి నిన్ను అడుగుతాడు, పరలోకం ప్రవేశించడానికి నువ్వు అర్హుడుగా కాదని చూస్తాడు. ఎందుకంటే ఆయనే ద్వారమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే రక్షణై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు కూడా ఆ పరలోకంలో అడుగు పెట్టలేడు. అందుకనే ఆయన నామమును ప్రార్థన చేసిన వాడు ఎవడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, మారు మనసు పొంది విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు రక్షణ అనుభవాన్ని వారికి దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడైనా ఆలోచన చేయండి, దేవుని యందు విశ్వాసము నమ్మకము పెంచుకొని యథార్థమైన జీవితాలు జీవించడానికి ఆయన నామమును మొరపెట్టేవారుగా, మనం అవసరత కొరకు అక్కర కొరకు చేసే ప్రార్థన కాదు, యథార్థమైన ప్రార్థన ఆయనకి చేయాలి. ఆ ప్రార్థనలో దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడి మాత్రమే ఆధారం అన్న విషయాన్ని మనం సత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆయన మీద ఆధారపడి, అందుకనే రక్షణ అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే యేసు అనే నామాన్ని పట్టుకోవాలి, అంటే ఆయన చేయి పట్టుకోవాలి, ఆయన మాట చొప్పున జీవించాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. అట్టివాడే ఈ రక్షణ అనుభవంలోనికి వెళ్తాడు. అందుకని యేసుప్రభువు అంటాడు, భూమి మీద నన్ను అందరు అంగీకరించరో వారందరినీ పరలోకంలో నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను. ఇప్పుడు నువ్వు అంగీకరించలేదు, యేసుప్రభువు అంటే నీకు కోపం, యేసుప్రభువు అంటే నీకు ద్వేషం, యేసుప్రభువు అంటే నువ్వు బురచలేవు, యేసుప్రభువుని దూషించావు, ద్వేషించావు, ఆయన దేవుడు కాదన్నావు. ఇప్పుడు పరలోకంలో ఒక దినం వస్తుంది ఖచ్చితంగా, అందరు నిలబడాల్సింది. ఇందాక చెప్పాను కదా, అందరికీ సీట్లు ఉంటాయి. ఆ రోజు అందరినీ ఆయన గొర్రెలు మేకలుగా విభజించేసి 2 గుంపులుగా నిలబెడతాడు. పరిశుద్ధులు, భక్తిహీనులను 2 గుంపులు చేసి నిలబెడతాడు. ఆ గుంపులో
నిన్ను అంగీకరించడు దేవుడు, నిన్ను ఒప్పుకోడు దేవుడు. ఆయన అంటున్నాడు కదా, భూమి మీద నన్ను అందరూ అంగీకరిస్తారో వారందరినీ నేను అంగీకరిస్తాను, పరలోకంలో నేను అంగీకరిస్తాను, జీవ గ్రంథములో వారి పేరు రాస్తాను, నేను గ్రంథము విప్పి ఎవరి పేరు పిలుతునో వారే పరలోకానికి అర్హులు. ఖచ్చితంగా నువ్వు ఎవరెవరినో వెంబడించి ఎవరెవరినో నమ్ముకొని నీ విశ్వాసం ఎలాంటిదో ఏదైనా సరే ఆ రోజు మాత్రం కొట్టివేయబడుతుంది. ఎందుకంటే యేసు నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు. ఆయనను అంగీకరిస్తేనే పరలోకం అంగీకరించబడతాం. ఆయనను వెంబడిస్తేనే ఆ మార్గం ద్వారా పరలోకం చేరుతాం, ఆ మార్గం ద్వారా తండ్రిని చేరుతాం. ఇంకొక అవకాశం లేదు. పేతురు ఈ మొదటి ప్రసంగం అదే. ప్రపంచం అంతటికి పేతురు తెలియజేస్తున్న సత్యం ఇదే. యేసు నామము తప్ప వేరొక నామం నిన్ను రక్షించదు. కాబట్టి అటువంటి దేవుడు నీకు దొరికినందుకే నువ్వు ధన్యుడు ధన్యురాలు అయ్యావు. కాబట్టి ఆ నామాన్ని అన్నడు విడిచిపెట్టుకో, ఆ నామాన్ని హెచ్చించు, కనపరచు, ఆయన మాట చొప్పున జీవించు, ఆయనకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే జీవితాన్ని జీవించు, ఆయన మెప్పు పొందడానికి ప్రయత్నించు. ఇదే నీ విశ్వాస జీవితం ఈ లోకంలో నువ్వు జీవించవలసిందే. అలా కాక వేరొక రీతిని జీవించి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే నీ వల్ల కాని పని. నీకెవడు రక్షణ ఇవ్వలేడు, ఎవడు నిన్ను తప్పించలేడు, ఎవడు నిన్ను రక్షించలేడు, ఎవడు నీకు అక్కరకు రాడు, ఎవడు నీకు అక్కరకు రాడు. కాబట్టి యేసు నామమే యెహోవా నామం. ఈ నామమును ప్రార్థన చేయ ప్రతివాడు రక్షణ పొందును. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు పాప క్షమాపణ పొందును, ఉగ్రత నుండి తప్పించబడును, దేవుడితో నిత్యం ఉండే నిత్య జీవ కిరీటాన్ని పొందును. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.